హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను మొన్న సండే పోస్ట్ చేయాల్సిందండి. అంటే నాకు కొద్దిగా జలుబు చేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేక వీడియో అనేది పోస్ట్ చేయలేదు. మండే నైట్ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ట్యూస్డే అంటే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ లాస్ట్ వీడియో ఇంకా ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ వాటి గురించి కానీ అంటే ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటా కదా. ఈరోజు మాత్రం పనులన్నీ పక్కన పడేసి కేవలం మీతోనే మాట్లాడాలి, మీరు అడిగిన 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, యూట్యూబ్లో మీరు కనిపించకుండా వీడియోస్ చేస్తున్నారు, చక్కగా కనిపిస్తూ వీడియోస్ చేయండి అక్క. మీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి, మీ యూట్యూబ్ శాలరీ గురించి చెప్పండి, మా అలాంటి వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది, ఎంతమందికో మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారు అని చెప్పి నాకు చాలామంది చాలాసార్లు మెసేజెస్ చేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ అనే ఒక మహాసముద్రంలో మన ఛానల్ అనేది ఒక చిన్న ఇసుక రేణువు లాంటిదండి. అలాంటి ఇసుక రేణువుని మీరు గుర్తించి ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి ముందు నేను అంటే వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్ననుకుంటా నాకు ఎవరో మెసేజ్ చేశారు, సారీ పేరు గుర్తులేదండి. అక్క మీరు యూట్యూబ్లో కనిపించకుండా చక్కగా సక్సెస్ అయ్యారని. నేనైతే ఇంకా సక్సెస్ అవ్వలేదండి. సక్సెస్ అనే ఒక తొలి మెట్టి మీద నుంచున్నాను అని కాన్ఫిడెంట్గా మాత్రం చెప్పగలను. ఇలాంటి మెట్లు ఎక్కాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క యూట్యూబ్లో కనిపిస్తూ వీడియోస్ చేయొచ్చుగా అని చెప్పేసి. దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే, నేను ఒక యూట్యూబర్గా తెలియక ముందు నేనైతే కనుక ఒక హౌస్ వైఫ్ నండి. నేనైతే కనుక ఎక్కడా జాబ్ అయితే చేయలేదు బయట, కానీ నాకు జాబ్ చేయాలంటే ఇష్టమే. మా హస్బెండ్ నేను బయట జాబ్ చేస్తాను అని అడిగినప్పుడు మాత్రం ఇద్దరం జాబ్కి వెళ్తే పిల్లలు బాగా సఫర్ అవుతారు. అంటే ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. స్కూల్ నుంచి వచ్చేలోపు మనం అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండి వాళ్ళని చూసుకోవాలి కదా. బయట జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఆయన చెప్పింది కూడా 100% కరెక్టేనండి. అందుకని నేను ఇంకా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసేసి తర్వాత ఇంట్లోనే ట్యూషన్స్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి మాత్రం నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ విషయం ఆయనతో నేను చెప్పినప్పుడు మాత్రం బయట జాబ్కి అయితే కనుక ఇష్టం లేదన్నారు, కానీ ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకోవడానికి మాత్రం ఆయన ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. ఇక తర్వాత పిల్లలు కూడా కొద్దిగా పెద్ద అయ్యారు. వాళ్ళు మార్నింగ్ 8:30కి వెళ్ళి ఈవినింగ్ 5:30కి ఇంటికి వస్తున్నారు. ఈ మధ్య టైంలో మాత్రం నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఎలానో ఖాళీగానే ఉంటున్నాను. అంటే పనులు చేసుకుంటూ ఉంటున్నాను. ఆ టైంలో కూడా యూట్యూబ్ని స్టార్ట్ చేద్దామనే ఒక చిన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. నాకు తెలిసి ఒక 60% మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా అంటే వద్దనే వాళ్ళు తప్పితే స్టార్ట్ చేయండి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. అందుకని ఆ చిన్న భయంతో ఫస్ట్ అడగంగానే ఎక్కడ వద్దంటారో అని చెప్పేసి ఏమండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, అది కూడా కనిపించకుండా వీడియోస్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అడగటమే అది అడిగాను. ఆయన కూడా దానికి ఓకే అన్నారు. దానికి ఓకే అన్నారు కాబట్టి రెండోసారి నేను సక్సెస్ అయ్యాను కదా, నేను యూట్యూబ్లో కనిపిస్తాను అని అడగటం మాత్రం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. నేను కనిపించకుండా చేయడానికి ఇదే కారణం అండి. దీనికంటే పెద్ద కారణం ఏమీ లేదు. కానీ ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, కనిపించకుండా వీడియోస్ చేస్తాను అని ఆ క్వశ్చన్ అడగకుండా ఉంటే బాగుండేది అని. ఇక మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ జర్నీ గురించి చెప్పమంటున్నారండి. నేను వ్లాగ్స్ అంటే ఈ ఛానల్లో వ్లాగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క వీడియోకి 20 లేదా 25 ఈ వ్యూస్ మాత్రమే వచ్చాయండి. అయినా సరే నేను ఏనాడు డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్ని మాత్రం కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉండేదాన్ని. అంటే ఫ్రైడే, ట్యూస్డే మార్నింగ్ 9కి మాత్రం కంపల్సరీగా వీడియో అనేది పోస్ట్ చేస్తూ అలా వస్తూనే ఉన్నాను. ఫస్ట్ నుంచి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉండొచ్చు. సంధ్య గారికి కానీ, లక్ష్మి గారు, శ్రావణి గారు, చాలామందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు అండి. కానీ ఏనాడు కూడా నేను వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఇంకా ఆపేద్దాము అని ఎప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వలేదండి. ఎందుకంటే నేను చూయించేది అంటే వ్యూవర్స్ చూయించేది నేను ఇంట్లో చేసుకునే పని మాత్రమే, అది కూడా నేను కనిపించకుండా చేస్తున్నాను కాబట్టి అది నచ్చిన వాళ్ళే మన ఛానల్లోకి వస్తారు అని చెప్పేసి మీకోసం నేను వెయిట్ చేస్తూ 2 ఇయర్స్ నుంచి వీడియోస్ని అలా పోస్ట్ చేస్తూనే వచ్చాను. కానీ నా వీడియోస్ నచ్చి, నా అలవాట్లు నచ్చి, నా
అంటే నేను పోస్ట్ చేసే వీడియోస్లో టిప్స్ నచ్చి చాలామంది మన ఫ్యామిలీలోకి వచ్చేసారండి. దాదాపు ఇప్పుడు 31,000 మెంబర్స్ ఉన్నారు. కానీ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి. కానీ ఎంతో నమ్మకంతో, అంతకంటే ఎక్కువగా ఓపికతో మాత్రం మీరు యూట్యూబ్‌ని స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు అంటే దాని మీద ఎటువంటి నాలెడ్జ్ లేదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే కనుక వీడియో ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, వాటిలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వీటి గురించి నాకు అస్సలు తెలియదండి. టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఫాలో అవుతూ నేను ఇప్పటి వరకు కూడా ఈ యూట్యూబ్ జర్నీ అనేది ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కానీ జీవితంలో రేపు ఏం జరుగుతుందో అని మాత్రం మనం చెప్పలేమండి. నాకు సంబంధించినంత వరకు నేనైతే కనుక పెళ్లి కాక ముందు కానీ లేదా చిన్నప్పుడు కానీ అందరితో చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. ఇంట్లో చాలా సైలెంట్గా ఉండేదాన్ని. మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా అందరితో కలవటం, మాట్లాడటం మాత్రం అలవాటయింది. ఇక తర్వాత మీతో అంటే నేను ఇంత బయటికి ఫోకస్ అవుతానని కానీ, మీ అందరితో ఇంతమందితో నేను టచ్‌లో ఉంటానని కానీ, లేదా మీరు పెట్టిన ప్రతి మెసేజ్‌కి నేను రిప్లై ఇస్తానని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదండి. తర్వాత నేను పోస్ట్ చేసే వీడియోస్ మీతో పాటు ఇటు మా వాళ్ళు కూడా అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ మా రిలేటివ్స్ కానీ చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారండి. కలిసినప్పుడు మాత్రం వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ మాత్రం ఉంటుంది. అలానే మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు కాకుండా ఇటు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కాకుండా మా రిలేటివ్స్‌లో చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఎక్కడ కనిపించినా సరే వీడియోస్ చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నావు అని చెప్పే ఆ ఒక చిన్న మాట నాకు ఫ్యూచర్‌లో సక్సెస్‌ను మూటగట్టి ఇచ్చినట్టే అనిపిస్తుందండి. అంత బాగా ఎంకరేజ్ చేస్తారు మా వాళ్ళైతే కనుక. కానీ ఏది కష్టపడింది రాదండి. ఏ సక్సెస్ అయినా సరే ఎంతో కష్టపడితే మాత్రమే వస్తుంది. ఒక వీడియోని తీసి అప్లోడ్ చేయాలి అంటే కనుక దాని వెనక ఎంతో కష్టం ఉంటుందండి. చూడటానికి జస్ట్ పని చేయటం, వీడియో చేయటమే అంటే వీడియో తీసి పోస్ట్ చేయటమే అనుకుంటారేమో కానీ దాని వెనకాల చెప్పలేనంత కష్టం ఉంటుందండి. అంటే పని చేసుకుంటూ ఇటు వీడియోని తీసుకుంటూ ఆ తీసిన వీడియోని ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్‌నెయిల్ డిజైన్ చేసి దాన్ని అప్లోడ్ చేసి దాని వెనక అంటే అప్లోడ్ చేసిన దాని వెనకాల వర్క్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి. కానీ ఆ వీడియోకి మీరిచ్చే వ్యూస్ కానీ మీరిచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల ఇప్పుడు పడిన కష్టం మొత్తం ఆ చిన్న కామెంట్స్కి ఆ చిన్న చిన్న లైక్స్కి ఇట్టే పోతుందండి. ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి, రేపు మార్నింగ్ వీడియో పోస్ట్ చేయాలి అని ఒక కొత్త ఎంకరేజ్మెంట్ మాత్రం మీరు ఇస్తారు మీ వ్యూస్తో, మీ లైక్స్తో. ఇక థర్డ్ వన్ వచ్చేసి నా యూట్యూబ్ శాలరీ గురించి. మీలో చాలామంది అడుగుతున్నారండి, అక్క మీ యూట్యూబ్ శాలరీ గురించి చెప్పండి అని చెప్పేసి. యూట్యూబ్ శాలరీ అనేది ఎప్పుడూ మంత్లీ ఒకే శాలరీ రాదండి. మీరు చూసే వ్యూస్ని బట్టి నేను పోస్ట్ చేసే వీడియోస్ని బట్టి మాత్రం యూట్యూబ్ శాలరీ అనేది వస్తుంది. ఇప్పుడు మన ఛానల్లో నేను మంత్లీ 8 వీడియోస్ని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను కదా. అంటే ఈ 8 వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఆ వ్యూస్‌ని బట్టి చూసే టైంని బట్టి మనకి యూట్యూబ్ శాలరీ అనేది వస్తుందండి. ఈ శాలరీ కూడా 2 మంత్స్‌కి లేదా 3 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. అంటే వ్యూస్ తక్కువ కదా, అందులో నేను పోస్ట్ చేసే వీడియోస్ కూడా చాలా తక్కువ. నెలకి 8 పోస్ట్ చేస్తాను కదా. యూట్యూబ్ శాలరీ కూడా ప్రతి నెల ఒకే అమౌంట్ రాదండి. మీరు చూసే వ్యూస్ని బట్టి ఆ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే నాకు 2 మంత్స్‌కి ఒకసారి కానీ 3 మంత్స్‌కి ఒకసారి కానీ శాలరీ అనేది వస్తుంది. ఈ వచ్చిన శాలరీలో 1 రూపీ కూడా నేను అసలు ఖర్చు పెట్టనండి. ఫ్యూచర్ ప్లాన్స్‌కే నేను ఆ అమౌంట్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాను. చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి కుదరని వాళ్ళు లేదా మీ సంపాదన కూడా మీ ఇంటి ఖర్చులకు కానీ లేదా మీ ఫ్యూచర్ ప్లాన్స్కి కానీ అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా చక్కగా ఇంట్లో ఉండి సేఫ్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ఉన్న టాలెంట్ ఏదో గుర్తించి ఆ టాలెంట్ని 10 మందికి పంచుతూ చక్కగా వీడియోస్ తీసి పోస్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు.
చివరిగా ఒక చిన్న మాట అండి. మీలో చాలామంది అక్క మీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి. మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ మీరు అన్నారు. ఇన్స్పిరేషన్గా నన్ను కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్లోనే మనలోని ఒకళ్ళు అంటే నన్ను చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయిందండి. అంటే ఆవిడ కూడా సక్సెస్ అయిపోయి సక్సెస్ తొలిమెట్టు మీద ఆవిడైతే కనుక నుంచున్నారో ఆవిడ పేరైతే కనుక నాకు తెలియదు. కానీ ఆవిడ పెట్టిన మెసేజ్ మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇంతసేపు ఈ వీడియో చూసిన తర్వాత ఇక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండగలరా? తప్పకుండా స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు 100%. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు